ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు బీజాక్షర సీరియల్లో ధమ్ అనే అక్షరం వస్తుంది. ధమ్ అంటే దాకి కింద గీత పెడితే ధ, దాని పక్కన సున్నా పెడితే ధమ్. ఇది సర్వదేవత అనుగ్రహం కోసం ఋషులు తెలియజేశారు. మానవులకి ఏ మంత్రం చేస్తున్నా ఆ మంత్రదేవత అనుగ్రహం కోసం ఈ సౌండ్ వచ్చే మంత్రం స్పీడ్గా పనిచేస్తుందని. ఈ మంత్రం గురించి చాలా విశేషాలు ఉంటాయి, మీ గురు పరంపరలో తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ఈ మంత్రం చేసేవాళ్ళు నేల గుమ్మడి అశ్వగంధ అనబడే అటువంటి ఔషధంగా తీసుకుంటే ఈ చూర్ణాన్ని చాలా బాగుంటుంది. అసలు ఈ మంత్రాలు ఎందుకు చేయాలండి? దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, పొద్దునుంచి రాత్రి పడుకోబోయేదాకా మీరు ఆలోచించిన ఆలోచనలు కాలని కట్టెల యొక్క చిన్న చిన్న అణువులు ఉంటాయి కదా, రంపపు పొట్టు, ఆ పొట్టు లాంటివి కాలనివి తలలో గుట్టలు గుట్టలు పెరిగిపోతాయి. పొద్దున్నే సాయంత్రం మీరు చేసే ఆలోచనల్లో అనేకమైన ఆలోచనల వలన అవి మెదడులో కొన్ని నెలలు పేరుకుపోతే ఏమవుతుందంటే అసలు ఎందుకు పనికి రాకుండా మానవ జీవితం అయిపోతుంది. అప్పుడు మీరు ఈ మంత్రాలు చేయటం వలన ఏం జరుగుతుందంటే, ఈ కెమికలేషన్ అంటే ఈ శబ్ద విస్ఫోటం, ధ్వని విస్ఫోటం వలన మీ శరీరంలో క్లీనింగ్ మొదలవుతుంది. ఎప్పుడు క్లీనింగ్ అవుతుందండి? నిద్రపోయినప్పుడు అవుతుంది. గ్లింపాటిక్ అంటే శరీరంలో ఈ పేరుకుపోయిన రంప పొట్టుని తొలగిస్తూ ఉంటుంది మెదడు. ఇవన్నీ విషపూరితమైనటువంటి ఆలోచనల సమూహానిగా తెలుసుకోవచ్చు, ఆ ధ్వనుల సమూహం. ఇవి మొత్తం రోజంతా పేరుకుపోయినప్పుడు రాత్రి పడుకోగానే ఇవి మొత్తం క్లీన్ చేస్తే పొద్దునే లేవగానే అబ్బాయి ఎంత బాగుందండి, మాకు చాలా మంచి నిద్ర పట్టింది అంటారు. అలా పనిచేయటం కోసం ఈ మంత్రాలు చేయాలి, శృతులు చెప్పినటువంటివి. ఇవి పనిచేయటానికి మానవ శరీరంలో ముఖ్యముగా ఏవి పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే ఫీలింగ్స్ కోసం 4 హార్మోన్లు, న్యూరో ట్రాన్స్మిటర్లు మరియు ఆ హార్మోన్లు కలిసి ఒక గుంపుగా ఉంటాయి. అవి మెయిన్ పాత్ర వహిస్తాయి. అవేంటండి అంటే సెరటోనిన్, డోపామైన్, ఎండార్ఫిన్ మరియు ఆక్సిటోసిన్. ఈ 4 మాత్రం ఈ దగ్ధం చేసే క్రియల్లో పూర్తి సహాయ సహకారాలు ఇస్తాయి. ఈ హార్మోన్స్ ఉండే ఆహారం తీసుకోవటం, ఈ హార్మోన్స్ ధ్వని ఉండే మంత్రాలు చేస్తూ ఉంటే మానవుడికి ఇక్కడ అక్కడ